నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమరావతి రాజధాని ఇది ఒక అంశం అయితే, అమరావతి రైతులది దానికి ఒక సీక్వెల్లా నడుస్తున్న, పేర్లల్గా నడుస్తున్న ఒక అంశం. వాళ్ళ బాధలు ముందు రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళకి ఏదో లాభం అనుకున్నారు, ఎదురు చూశారు. తర్వాత జగన్ గారి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళేవో మాకు చేయాల్సినవేవో జరగట్లేదు, ఇది ఇలా జరగకూడదని వాళ్ళు మొత్తం పోరాటాలు చేయడం అన్నీ చేశారు. సరే, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేసింది కాబట్టి, సరే ఆయనే కదా హామీలన్నీ ఇచ్చినాయి, మాకు ఏదో నెరవేరుతాయని ఆశగా చూస్తున్న వాళ్ళకి అది జరగట్లేదు, ఇంకా మాకు మీరు ఇలాగే ఉంటే మళ్ళీ మాకు పోరాటాలే ఇంకా శరణ్యము, మేము ఇలాగే చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు? చంద్రబాబు నాయుడు గారికి తెలియందా? ఎందుకంటే ఆయన అంతగా పోరాటం చేసి వాళ్ళతో పాటు లోకేష్ గారు అందరూ కలిసి దీక్షలు అవన్నీ చేశారు కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు వాళ్ళకి కనీసం కలిసే అవకాశం ఇవ్వకపోవడం, లేకపోతే ఆ సిఆర్డీఏ దీని గురించి పట్టించుకోకపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? రైతులంటే ఎప్పుడు ప్రభుత్వాలకు చిన్న చూపే. చంద్రబాబు నాయుడు గారికనే కాదు, బేసిక్గా రైతులంటే చిన్న చూపు. ఎందుకంటే పాపం వాళ్ళు వీళ్ళలాగా సీఈఓలాగా లేదా పరిశ్రమల అధిపతుల్లాగా ఫుల్ సూట్లోను ఇంగ్లీష్ మాట్లాడుతూ దడదడ ఉండరు కదా. వాళ్ళు చాలా మామూలుగా పంచే ఒక కండువా వేసుకొని ఉంటారు, అచ్చ తెలుగు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కష్టాలు ఏవో చెప్పుకుంటారు. వాళ్ళు ఏం గట్టిగా ఎవరిని దౌర్జన్యపూరితంగా మాట్లాడలేరు, కొట్లాడలేరు, అరవలేరు, కష్టం చెప్పుకుంటారు. మళ్ళీ ఆ రైతులు 1.5 year మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఏదో పోరాటానికి దిగుతాము, కార్యాచరణ సమితి నెలాఖరులోగా ఏదో ఒకటి ప్రకటిస్తుంది అని గుంటూరులో సమావేశమై మాట్లాడాల్సిన స్థితి ఎందుకు వచ్చింది? అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కదా. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ని బేస్ ఏంటి? మీ డ్రీమ్ ప్రాజెక్టుకు బేసు ఆ రైతులు భూములు ఇచ్చారు. మీరేమంటున్నారు? స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు భూములు? ఇక్కడ ఒక మహానగరం ఏర్పడితే ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏదో కొన్ని సదుపాయాలు, ప్లాట్లు వస్తాయని పంటలు పండే భూములు ఇచ్చారు. వాళ్ళు బీడు భూములు ఇవ్వలేదు. భూమి డబ్బులు తీసుకొని, అంటే ల్యాండ్ అక్విజిషన్ కాదు, అది ల్యాండ్ పూలింగ్. ల్యాండ్ అక్విజిషన్ అంటే ఏమిటంటే, మీరు భూమి ఇచ్చేస్తే మీకు ఎంతో కొంత నష్టపరిహారంగా డబ్బులు ఇచ్చేస్తారు. ఇంకా మీకు ఆ భూమి మీద ఏ రకమైన హక్కులు ఉండవు, అయిపోయింది, అక్కడితో కేసు క్లోజ్. ఇంకా రైతులు అప్పుడు మాట్లాడే అవకాశమే లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? ల్యాండ్ పూలింగ్ జరిగింది. ల్యాండ్ పూలింగ్ వల్ల జరిగేది ఏమిటంటే, రైతులకి రిటర్న్స్ ఉంటాయి, రిటర్న్ ప్లాట్స్ ఉంటాయి. రైతులు ఆశపడ్డారు, మహానగరం నిర్మాణంలో మేము కూడా భాగస్వాములు అవుతామని ఆశపడ్డారు. మీరు మొదటి 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తామన్నారు, ఏదో అరకొర పనులు చేసేసారు. మొత్తం మీద 5 ఏళ్లలో అది ఒక కొలిక్కి రాలేదు. ఆ తర్వాత రైతులు ఆశ పెట్టుకున్నారు, మీ ప్రభుత్వం తర్వాత పోయింది. అప్పుడు కూడా రైతులు గొడవ చేస్తూనే ఉన్నారు, మాకు అది ఇది పట్టించుకునే వాళ్ళు లేరు. 5 ఏళ్ల తర్వాత ఏమైంది? జగన్ గారు వచ్చారు. జగన్ గారు వచ్చిన తర్వాత అమరావతితో నాకేం సంబంధం లేదు, నేను 3 రాజధానులు తీసుకుంటాను అన్నారు. ఆ 5 ఏళ్ళు రైతులు పోరాటాలు చేశారు, ఊరూరు తిరిగారు, నిరాహార దీక్షలు చేశారు. ఇది అన్యాయం, మేము ఏం కావాలి అని వాళ్ళు కొట్లాడితే తెలుగుదేశం ప్రభుత్వం 100% రైతులకు మద్దతుగా నిలబడింది. మేము వస్తే మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతామని హామీ ఇచ్చింది. వీళ్ళు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం గెలవడానికి అమరావతి రైతుల ఉద్యమం కూడా ఒక కారణం. అనేక కారణాల్లో అది కూడా కీలకమైన కారణం. అధికార పార్టీని బదనాం చేయడానికి ఉపయోగించుకున్నారు చేశారు వాళ్ళు. రైతు కంట తడి పెడితే ఎవరికైనా కూడా న్యాయం అనిపిస్తుంది. రైతులు అన్యాయంగా అడగరు ఎవరిని కూడా. రైతులు ఎప్పుడూ కూడా అన్యాయంగా అడిగే వర్గం కాదు అది. రైతులు కంటతడి పెట్టారు. రైతుల్ని వీళ్ళు వైసీపీ గవర్నమెంట్లో అరెస్టులు చేశారు, వాళ్ళని ఏదో గోల చేశారు, వాళ్ళ దీక్షను భగ్నం చేశారు, ఏమేమి చేయకూడదు అవన్నీ చేశారు. అది రాంగ్. అది గత ప్రభుత్వం అమరావతిని ప్రాజెక్టుని ప్రకటించిన తర్వాత జగన్ గారు తన వల్ల వీలైనంత చేసి ఉండాలి. మీరు 1,00,000 కోట్లు పెడతారా, 10,000 కోట్లు పెడతారా అనేది క్వశ్చన్ కాదు. మీరు ఆ ప్రాజెక్టుని మూలపడేయకుండా ముందుకు తీసుకుని పోయి ఉండాలి. ఆ పని చేయలేదు ఆయన. చేయకపోవడానికి కారణము, ఆయనకి అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్టు కదా, నాకేం సంబంధం, నేనెందుకు డబ్బులు ఖర్చు పెట్టాలా అనే మూడ్లో ఆయన ఉన్నారు. చివరి వరకు అదే మూడ్లో ఉన్నారు. సరే, గవర్నమెంట్ మారింది, 1.5 year అయింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు సహకారము, అవి ఇవి కన్సార్టియం ఏదేదో చెప్తున్నారు కదా. ఇవన్నీ ఏమిటి? 32,000 కోట్లతో పనులు ప్రారంభమైనాయి.
అంటే మొత్తంగా ఒక 90,000 కోట్లతో ఇది పూర్తి అవుతుంది, మేము ఈ 3 ఏళ్లలో దీన్ని కంప్లీట్ చేసేసి ఒక మహానగరం చేస్తాము. సరే, ఈలోగా ఇంకా కొంత భూమి సమీకరణ అనే ప్రాజెక్టు కూడా ముందుకు వచ్చింది, కానీ రైతులు ఏమి ఇస్తారో ఇవ్వరో అనే ఒక డౌట్, అనేక విమర్శల మధ్య గవర్నమెంట్ వెనక్కిపోయింది. వాళ్ళు ఏమడుగుతున్నారంటే, సిఆర్డిఏ మమ్మల్ని పట్టించుకోవడం లేదు, చంద్రబాబు నాయుడు గారిని కలవడం మా వల్ల కావడం లేదు, ఆయన అస్సలు మేమంటూ ఉన్నామనే ధ్యాసలో కూడా లేరు, కూటమి వచ్చినా కష్టాలు తీరలేదు, మళ్ళీ మేము పోరాటం చేయడం తప్ప మాకు వేరే దారి లేదు అని అంటున్నారు. వీళ్ళు ఇంతకీ ఏమడుగుతున్నారా అంటే, వీళ్ళు అడుగుతున్న దాంట్లో ఏమీ పెద్దగా గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు. దీంట్లో 14 సమస్యలు ఆగస్టు 5వ తేదీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి, కమిషనర్ గారికి ఇచ్చాము. ఈ నెలాఖరులో సమావేశమై మేము ఏదో ఒక పోరాటాన్ని ఎంచుకుంటాము. వీళ్ళు ఏమడిగినారంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంట్లో చట్టం చేయండి. ఇప్పుడు పార్లమెంట్లో మీకు బలం ఉంది, మోదీ గారు మీ కోఆలిషన్లో ఉన్నారు, మీరు చెప్తే ప్రధాని గారు కాదంటారని ఎవరు అనుకోరు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఇదేం పెద్ద విషయం ఏమి కాదు. వీళ్ళకి ఏమిటంటే, వీళ్ళ భయము, పొరపాటున రేపు 29లో గవర్నమెంట్ మారితే అమరావతితో నాకేం సంబంధము, 34లో వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కట్టుకోమనంటే అమరావతి మీద ఆశ పెట్టుకున్న రైతుల్లో ఒక తరం తర్వాత జీవించి ఉండే ఛాన్స్ లేదు. 34కి ఎవరుంటారో ఎవరు పోతారో ఎవరికి తెలుస్తుంది. అంటే వాళ్ళు ఏ ఆశలతో అయితే భూములు ఇచ్చారో ఆ ఆశను కళ్ళారా చూసే అవకాశాలే తగ్గిపోతాయి. అంటే నేను చెప్పేది, ఒక వయసు మీద పడిన తర్వాత ఒక తరం మారుతుంది కదా. అంటే ఎన్నేళ్ళప్పుడు 10, 5, 10, 15, 20 ఏళ్ళు ఎవరైనా వెయిట్ చేస్తారా? ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అది. పెండింగ్లో ఉన్న 3 రాజధానుల కేసుని, R5 జోను కేసుల్ని ఉపసంహరించుకోవడము. 3 రాజధానుల కేసు పెండింగ్ ఉంటే దీన్ని ఉపసంహరించుకోవడానికి ఏమిటి ప్రభుత్వానికి ఇబ్బంది? ఆ డిమాండ్ను కూడా మీరు నెరవేర్చకపోతే ఎట్లా? రిటర్నబుల్ ప్లాట్ల సమస్యలను తక్షణం పరిష్కరించండి. అది వాళ్ళ న్యాయమైన కోరిక కదా, రిటర్నబుల్ ప్లాట్లు అనేది. వార్షిక కౌలు బకాయిల చెల్లింపు, కౌలు డబ్బులు ఇవ్వాలి కదా మరి. అద్దు రాళ్ళు పోయిన రిటర్నబుల్ ప్లాట్లలో పెగ్ మార్కింగ్ వేసి రాళ్ళు వేయండి. దీనికి గవర్నమెంట్ అనుకుంటే ఇదేం పెద్ద పనే కదా, రాళ్ళు వేసేది కూడా పని, ఒక పెద్ద పని అనుకుంటే ఇట్లా సిఆర్డిఏ వాళ్ళు విపరీతంగా చీత్కరించుకుంటున్నారు వాళ్ళని, రైతుల్ని అమర్యాదగా. అంటే మీరేమని ఉంటే చంద్రబాబుతో చెప్పుకోకుండా మా దగ్గర రావద్దండి అనే మూడ్లో మాడుతున్నారు. అధికారులు అట్లనే మాడతారు. చంద్రబాబు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతి, కానీ అధికారుల డ్రీమ్ ప్రాజెక్ట్ కాదు కదా. వాళ్ళు అలాగే పనిచేస్తారు ప్రభుత్వాల్లో అధికారులు. అంటే ప్రైవేటు సంస్థలకు కేటాయించిన స్థలాల్లో పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడడము. రాజధాని గ్రామాల్లో 10 ఏళ్ళు ఎన్నికలు జరగగా 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. ఆ నిధులు కేటాయించి 29 గ్రామాలను అభివృద్ధి చేయండి. ఇప్పటికీ భూములు ఇవ్వని చోట సమీకరణ లేదా సేకరణ ద్వారా భూములు తీసుకోవడము. గ్రామ కంట సమస్యల పరిష్కారము. పెండింగ్లో ఉన్న జరీబు మెట్ట సమస్యలు, పేదలకు ఇచ్చిన టిడ్కో ఇళ్ల రుణాలపై వడ్డీ బకాయిలకు సంబంధించి మీరు పరిష్కరించండి అని సిఆర్డిఏకి విన్నవించారు. సిఆర్డిఏకి విన్నవిస్తే ఏం జరిగింది? సిఆర్డిఏ అసలు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వీలు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా స్పందించి, మిమ్మల్ని నమ్మి రైతులు ఇచ్చారు, మిమ్మల్ని నమ్మి అన్ని గ్రామాలు ఈరోజు కనీసం ఎన్నికలు కూడా లేకుండా అక్కడ ఉన్న మౌలిక సమస్యల పరిష్కారానికి కూడా నిధులు లేకుండా ఆగిపోయాయి. మరి ఇది చాలా కీలకమైన విషయం కదా. రైతులు లేకపోతే మీకు అమరావతి ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అవును. ఇప్పుడు నాకు ఈ విషయం అంటుంటే ఇప్పుడు గుర్తొస్తున్నది ఒకటి. ఫస్ట్ రాగానే, మా పార్టీ రాగానే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, సుగాలి ప్రీతి ఇది నా లక్ష్యం అన్నట్లు. అలా చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ అమరావతి ఓకే, అమరావతి చేయాలంటే అభివృద్ధి ఓకే, కానీ అక్కడున్న అప్పటి వరకు ఎన్నైతే ఉద్యమాలు జరిగాయో ఆ రైతుల గురించి అసలు కనీసం పట్టించుకోకపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం. ఎందుకంటే అది చూస్తారేమో అని ఆయన మీద ఒక నమ్మకం ఉండాల్సింది, కాస్త ఆయన ఇంతవరకు తెచ్చుకోవడం. ఆయన పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోవాలి? అసలు ముఖ్యమంత్రి ఆయనే కదా పట్టించుకోవాల్సింది. అవును, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు హామీ ఇచ్చారు, మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మా ప్రభుత్వం వస్తే. మరి ఇంకేముంది, 1.5 year అయిపోయింది, 3.5 ఏళ్ళు ఉంటారు మీరు. ఏమైనా తేడా, మీరు చట్టం చేయకపోతే ఏదన్నా తేడా వచ్చి జగన్ గారు వస్తే నాకు అమరావతితో సంబంధం లేదు కనుక అంటే మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంటి?
వాళ్ళు కొన్ని అంశాలు పెడతారు, లిస్ట్ ఆఫ్ థింగ్స్. అందులో వీళ్ళు చేయగలిగినన్నా చేయాలి. ఫస్ట్ వింటే కదా ఏం చేయగలుగుతాం ఏం చేయలేదు అనేది కొంచెం పాసిబిలిటీస్ని పరిశీలించగలిగేది. అసలు వినకపోతే అవి అలా ల్యాగ్ అయిపోతూ ఉంటాయి. చివరికి మేము ఏదో చేద్దాం అనుకున్నాము, ఇది అవ్వగలిగే పనైనా చేయలేకపోయామనో ఇంకోటో జరిగినా కూడా అప్పుడు రిగ్రెట్ అవ్వాలి. రిగ్రెట్ అవ్వడం వల్ల రైతులకు వచ్చే లాభం ఏం లేదు, నష్టపోవడం తప్పితే. ఇప్పుడు 90,000 కోట్లు రకరకాలుగా అప్పులు తెచ్చి మీరు అమరావతి నిర్మిస్తున్నామని అంటారు కదా, ఇంత డబ్బులు అప్పులు తెచ్చిన వాళ్ళకి మీకు కౌలు బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవా? అదైతే చాలా న్యాయమైన కోరిక, అది సింపుల్ కదా. అది కనీసం కొన్ని మిగతా విషయాలన్నా వేరే, కానీ కౌలు డబ్బులు కౌలు డబ్బులు మీ వాళ్ళ ప్లాట్ల సమస్యలు రాళ్ళు వేయండి అంటే రాళ్ళు వేయలేకపోతే ఎట్లా? వాళ్ళు అంతకంటే ఇంకేం అడుగుతారు పాపం. అట్లా ఉంది ఈ పరిస్థితి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మాకంటూ ఓ భూమి కావాలి అనుకుంటారు. ఉన్న వాళ్ళు అక్కడ ఏదో ఉన్నదానికి కూడా మళ్ళీ సతమతం అవుతూ ఉంటే ఆ స్ట్రెస్ తీసుకోలేరు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. సరేలేండి, ఎప్పుడు మరి స్పందిస్తారో చంద్రబాబు నాయుడు గారు చూద్దాం. థ్యాంక్ యూ.